వర్షాభావం రాజ్యమేలుతోంది. వేసిన విత్తనం నేలలో కలిసిపోయింది. మళ్లీ విత్తాలంటే ఏ పంట చేయాలి, ఏ రకం ఎంచుకోవాలి అన్నది ఓ రైతు ఆందోళన. కలుపు అల్లుకుపోయింది. ఏ మందు వాడితే పంట దెబ్బతినకుండా ఉంటుందోననే సందేహం మరో రైతుది. బెట్ట పరిస్థితుల్లో రెచ్చిపోతున్న పురుగులను నిలువరించే మార్గం కోసం ఇంకో రైతు వెతుకులాట. ఇక ఈ రైతులంతా అధికారుల రాక కోసం నిరీక్షించాల్సిన పని లేదు. పరిశోధనా స్థానాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దుక్కి దున్నుతూనే ఏ పంట వేయొచ్చో కొనుక్కోవచ్చు. చేనుగట్టునే సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు. కలుపును కట్టడి చేసే తంత్రాన్ని అవగాహన చేసుకోవచ్చు. చరవాణి చేతిలో ఉంటే చాలు. హలో అన్నపూర్ణ అంటే చాలు. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమల్లో రైతుకు వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు వచ్చేస్తున్నాయి. ఎలాగో ఏంటో మీరే చూడండి. వాతావరణ ప్రతికూలతలు పెరిగిపోతున్నాయి. రకాల ఎంపికలు మొదలు ఆరుగాలపు కష్టాన్ని మార్కెట్ చేసుకునే వరకు రైతుకు ఎదురయ్యే సమస్యలు అనేకానేకం. సకాలంలో సరైన సూచనలు, సలహాలు అందకే రైతులు శ్రమకు, పెట్టుబడికి తగ్గ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. దీన్ని అధిగమించేలా అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానమే అన్నపూర్ణ కృషి ప్రసార సేవ. కేవలం ఫోన్ కాల్తో సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ పరిజ్ఞానం. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో 1000 మంది రైతులకు ఈ సేవలు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం అందజేస్తోంది. సమాచారం పొందదలుచుకున్న రైతులు ముందుగా తమ పేరు, వ్యక్తిగత వివరాలు, వేసిన పంటలు, భూమి రకం, నీటి సదుపాయం వంటి వివరాలను 0892286210కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి. తొలి దశలో 1000 మంది రైతులకు ఈ సేవలందించేందుకు నిపుణులు సన్నాహాలు చేశారు. ఆచార్య ఎన్జీ రంగా సారథ్యంలో మీడియా ల్యాబ్ ఏషియా న్యూఢిల్లీ వారి సాంకేతికతతో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రైతులు సమస్యలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన సమస్యలైతే 1, పాడి పరిశ్రమకు సంబంధించిన సమస్యల కోసమైతే 2, మత్స్య పరిశ్రమకు సంబంధించిన సమాచారం కోసమైతే 3 నొక్కి సమాచారాన్ని తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్, రైతులు మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఎటువంటి సెల్ ఫోన్ ఛార్జీలు పడకుండా ఉండే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్ ఏంటంటే 1800-425-3141. ఈ నెంబర్కి వాళ్ళు కనుక ఫోన్ చేస్తే లేదా క్షేత్రస్థాయిలో వాళ్ళు అడిగిన సమస్యలకి ఇక్కడి నుంచి సమాధానం ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇందులో కల్పించబడింది. అలాగే రెండోది ఏంటంటే వాయిస్ మెసేజ్, మాటల రూపంలోనే సంక్షిప్తమైన సమాచారాన్ని రైతులకి వాయిస్ మెసేజ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఇందులో మంచి యాజమాన్య పద్ధతులు ఏవైనా రైతుల దగ్గర ఉంటే వాటిని కూడా రికార్డ్ చేసి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ రైతులు అందరికీ కూడా ప్రసారం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఈ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసి వాళ్ళు కనుక ఈ సమాచార వ్యవస్థలో కనుక వాళ్ళకి పంపిస్తే ఆ ఫొటోస్ని, వాళ్ళు పంపించిన వీడియోస్ని చూసి ఆ సమస్యకు తగ్గటువంటి సమాధానం శాస్త్రవేత్తల నుంచి పొందడానికి కూడా ఈ అన్నపూర్ణ కృషి ప్రసార సేవలో అవకాశం ఉంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చరవాణి ద్వారా అందజేసినా రైతుకు కొన్నిసార్లు ఆ మందుల పేర్లు అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు తిరిగి వినే అవకాశం, దుకాణదారునికి వినిపించే అవకాశం కూడా ఈ అన్నపూర్ణ కృషి ప్రసార సేవలో ఉందంటున్నారు నిపుణులు. వచ్చినప్పుడు మేమేం చేస్తున్నామంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఎక్కువగా సస్యరక్షణ విభాగం నుంచి వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఒకసారి పంట వేసిన తర్వాత పురుగులు, తెగుళ్ళు విషయాల గురించి వాళ్ళు ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే ఒకవేళ మేము చెప్పిన తర్వాత 2-3 రకాలైనటువంటి మందులు చెప్పడం జరుగుతుంది. వీటికి గబుక్కని వాళ్ళు ఎక్కించుకోలేకపోవడం, లేకపోతే గుర్తుంచుకోలేనటువంటి పక్షంలో కూడా వాళ్ళు ముందు మాట్లాడుకున్నటువంటి మేము చెప్పినటువంటి మెసేజ్ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. అది కూడా వాళ్ళు వినడానికి అందులో ఫెసిలిటీ ఉంది కాబట్టి చాలా సౌలభ్యంగా ఉంది పద్ధతి అంతా కూడాను. కేవలం పంటల రకాలు, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులే కాక అనుబంధ రంగాలైన పాడి పశువుల పోషణలోనూ, మత్స్య పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలను కూడా హలో అన్నపూర్ణ ద్వారా రైతులు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా పాడి రైతులు కూడాను చక్కటి సమాచారాన్ని మనం ఈ అన్నపూర్ణ వికాస్ సేవ ద్వారా వారికి అందించవచ్చు. అదేవిధంగా మత్స్య పరిశ్రమ శాఖ మత్స్య రైతులు కూడాను వారికి ఏ చాపపిల్లలు ఏ విధంగా పెంచుకోవాలి, మరి ఫిష్ పాండ్స్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని మీద కూడా చక్కటి పరిజ్ఞానాన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం వారు అందిస్తూ ఉన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 250 మంది వరకు రైతులు తమ పేర్లను నమోదు చేసుకుని సేవలను వినియోగించుకుంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ కృషి ప్రసార కేంద్రం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం నుండి ఇది మా పేరున రిజిస్టర్ చేయడం జరిగింది. మేము అవసరమైతే మడిగట్టునే మా యొక్క మొబైల్ని తీసుకెళ్ళి ఏమైనా డౌట్ ఉంటే
వెంటనే శాస్త్రవేత్తలకి ఫోన్ చేసినట్లయితే సలహాలు చెప్తా ఉన్నారు. ఈ శాస్త్రవేత్తల సలహా మేరకు మేము పాటించడం వల్ల చాలా మటుకు మిగులు కనిపిస్తుంది. మరి ఆంధ్రవలస మండలం నేను ఎక్కువగా కూరగాయలు పండిస్తుంటామండి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్ళి వాళ్ళు టైంకి ఉండేవాళ్ళు, ఉండకపోతే ఫీల్డ్కి వెళ్ళిపోయేటప్పుడు మాకు సమస్య వచ్చాయండి. ఇప్పుడు ఏంటంటే పొలంలోకి వెళ్ళి చూసేటప్పటికి ఏ సమస్య వస్తే వెంటనే మాకు తెలియని సమస్య అయితే ఫోన్ చేయడం వల్ల సెల్లో బ్యాలెన్స్ లేకపోయినా ఏమైనా సరే మాకు ఫ్రీ కాల్ వస్తుందండి. ఏ సమస్య వచ్చినా ఎంతసేపు మాట్లాడినా మాకు శాంతంగా మాకు సమాధానం ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలోనే కాక నెల్లూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఈ హలో అన్నపూర్ణ సేవలు రైతులకు అందుతున్నాయి.